వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ. నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. గణేష్ మండపాలలో సీసీ కెమెరాల ఏర్పాటు. మార్వాడి గో బ్యాక్ అంటూ ర్యాలీ. కొలనుపాకలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శేఖర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నం. అభివృద్ధికి అభ్యంతరం లేదన్న ప్రజలు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలు. దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న రైతులు. ఆర్య వైశ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతరలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. పనుల జాతరలో భాగంగా ఉత్సాహంగా పాల్గొంటున్న ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 20 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లుగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తెలిపారు. సమస్యలు ఉన్న ప్రతి గ్రామాల్లో 1,00,000కు పైగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు పద్మావతి రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కోదాడ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ను ప్రారంభించారు. కోదాడ నియోజకవర్గంలో మోతే నుంచి మొదలుపెట్టి నడిగూడెము, మోతే, నడిగూడెము, మునగాల, కోదాడ రూరల్, చిలుకూరు, ఇప్పుడు కోదాడ టౌన్, అనంతగిరి అన్ని మండలాల్లో కలిపి ఈరోజు పనుల జాతర అని మన సీతక్క గారు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు ఈరోజు నా నియోజకవర్గంలో కోదాడ అన్ని మండలాలు ఒక్కొక్క దగ్గర పోయి ఈ పనుల జాతరలో కొన్ని ప్రోగ్రాంలు అక్కడ గోండ్రియాల్లో జీపీ బిల్డింగు, మరి చిలుకూరు, కోదాడ రూరల్, మోతే, మునగాల, నడిగూడెంలో వివిధ రోడ్ ఒక్కొక్క రోడ్డు విలువ ఒక దగ్గర 80 లక్షలు, చిలుకూరులో 5 కోట్లు, కోదాడ రూరల్లో 27 లక్షలు, మోతేలో 5 కోట్లు, మునగాలలో 82 లక్షలు, నడుగూడెంలో 5.4 కోట్లతో ఈరోజు అన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే మునగాలలో అన్ని పనులు ఎక్కడైతే క్యాటిల్ షెడ్స్ ఎవరికైతే ఇచ్చామో, లేదా పౌల్ట్రీ షెడ్స్ ఇచ్చినాము, కొంతట అవెన్యూ ప్లాంటేషన్ కింద ప్రతి గ్రామానికి 1000 చెట్లు చొప్పున, లేదా ఈ ఇంకుడు గుంతలు కానీ ఇవన్నీ కూడా కలిసి అన్ని పనులు లబ్ధిదారులకు అందేటట్టు అక్కడ అన్నీ కలిపి మునగాలలో నేను అందరితో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ మన కోదాడ హాస్పిటల్లో మీరు చూస్తున్నారు పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. మొన్న కూడా మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చి సందర్శించి పనులు జల్దీ కావాలని కూడా మళ్ళీ ఒకసారి కాంట్రాక్టర్లకి, ఇంజనీర్లకి ఆదేశం ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ స్కాన్ మెషిన్తో లోపల ఒక కొత్త కళ, అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లోనే వెళ్ళినట్టు అనిపించింది. సో మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. డాక్టర్లు అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి అందరు కూడా. మరి దీనికి 3-4 రోజుల్లో ఏదైతే క్వాలిటీ అష్యూరెన్స్ టెస్ట్కి పంపించిన రిపోర్టు 3-4 రోజుల్లో ముంబై ఆఫీస్ నుంచి రావడం ఉంది. అది కాగానే, అది ఓకే అనగానే ఇక్కడ నార్మల్ పబ్లిక్కి స్కానింగ్లు షురూ చేస్తారని కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆలేరులో గణేష్ మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఏసీపీ శ్రీనివాస్ నాయుడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గణపతి మండప నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,
ఆయన పిలుపునిచ్చారు. మండపాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. మండపాల్లో రోడ్డు బ్లాక్ చేయకుండా ప్రజలకు అసౌకర్యం కల్పించవద్దని, డీజేలకు అసలు అనుమతి లేదన్నారు. మండపాల దగ్గర తగిన శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఏఈ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, గణేష్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మరియు పీస్ కమిటీ సభ్యులు మరియు అధికారులు, మా ఇన్స్పెక్టర్ గారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారు, ఎల్పీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మెడికల్ ఆఫీసరు, తర్వాత ఎలక్ట్రిసిటీ ఏఈ గారు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ రాబో వినాయక చవితి సందర్భంగా అయితే ఈ వినాయక చవితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత దానికి కావాల్సిన ప్రాబ్లమ్స్, వాళ్ళ వైపు నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం కోసం ఈరోజు సన్నాహక సమావేశం చేయడం జరిగింది. ఈరోజు అన్ని కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు అందరూ కూడా నిర్వాహకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. తర్వాత మైనారిటీ సోదరులు కూడా వాళ్ళు కూడా మంచి సహకరించి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా మన అధికారులు కూడా ఎవరెవరు ఏమేమి చేయాలని దాన్ని ఈరోజు డివైడ్ చేసుకున్నాం. అదే దాంట్లో ఫాలో అవుతాం. ఏదైతే నిమజ్జనానికి సంబంధించి కానీ, ఏ మండపం ఏర్పాటు కానీ, శానిటైజేషన్ కానీ, తర్వాత హెల్త్ పరంగా కానీ, రోడ్ పరంగా కానీ అన్నీ కూడా దాని సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవడం కోరితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందరూ కూడా పెట్టుకుంటామని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్ లేదు. ఓన్లీ వాళ్ళు ఏమని రిక్వెస్ట్ చేశారంటే భజన చేయడానికి, డబ్బులు కొట్టడానికి మాకు అందరూ దొరకరు కాబట్టి ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మేము ఓకే 2 బాక్సులు పెట్టి చిన్న సౌండ్ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకపోకుండా, వేరే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకపోకుండా చిన్న సౌండ్తో భజన చేసుకుంటా దాంట్లో మంచి పాటలు దేవుని భక్తి పూర్వకంగా తీసుకెళ్ళమని చెప్పి మేము వాళ్ళకి సజెషన్ చేసాం. వాళ్ళు కూడా ఎన్ని రోజులు నిమజ్జనం అంటే వీళ్ళు చెప్పే శాస్త్రాల ప్రకారం 4th రోజు నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. 4th to 6th మధ్యలోనే మేజర్గా నిమజ్జనం. నిమజ్జనం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగితే గోదాంపుట్ట దగ్గరే జరుగుతాయి. అక్కడ అన్ని ఏర్పాటు చేస్తాం. అక్కడ ట్రైన్ ఏర్పాటు, లైటింగ్, శానిటైజేషన్, తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా మేమంతా కూడా ఏర్పాటు చేస్తాం. సెక్యూరిటీ పర్పస్ ఏం చేస్తాం? ట్యాగింగ్ కానీ జియో ట్యాగింగ్ అన్ని విగ్రహ మండపాలకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి మండపాన్ని మినిమం 2 సార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని క్లస్టర్ చేసి ఒక 4-5 మండపాలు, 10 మండపాలు కలిపి ఒక క్లస్టర్ చేసి ఒక ఆఫీసర్ కూడా అక్కడికి మనం ఇన్ఛార్జ్ చేయడం జరుగుతుంది. బోడుప్పల్ మరియు ఉప్పల్ మొబైల్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ ర్యాలీని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మరియు ఉప్పల్ మొబైల్ షాప్ యాజమానులు మాకు మార్వాడి వ్యాపారంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, నాణ్యత లేని వస్తువులను అమ్ముతున్నారని, కస్టమర్ కొన్న వాటికి బిల్లులు, జీఎస్టీ వేయకుండా 0 బిల్లులు తెచ్చుకుంటూ డబ్బులను పోగు చేసుకుంటూ ఉన్నారని, మరియు నాణ్యత లేని వస్తువులు అమ్ముతున్నారని, తక్కువ ధరకు అమ్మి కస్టమర్లను మోసం చేసుకుంటూ మా యొక్క వ్యాపారాన్ని దెబ్బతీస్తూ మమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారని, మా వ్యాపారం వాళ్ళ వ్యాపారంలోకి మలుపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడీలు ఇక్కడి నుండి తక్షణమే వెళ్లిపోవాలని మార్వాడి గో బ్యాక్ అని పెద్దగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ షాప్ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్న ఇవాళ మనము అందరం ఏకమైంది దేనికంటే గో బ్యాక్ మార్వాడి అనే నినాదంతో ఇవాళ ముందుకు రావడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ మార్వాడు వాళ్ళు కల్తీ వస్తువులు చాలా కల్తీ అన్న. మొత్తం మేము ఒక మొబైల్ యూనియన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం. మా డిస్ప్లేలు ఒక కస్టమర్ వచ్చి వేయించుకుంటే ఒక డిస్ప్లే ఒక రోజు కూడా పనిచేసలేదు. అది పని చేయకపోతే అది మేము మళ్ళీ అడిగినామనుకో ఆ వ్యక్తిని, ఇది నో వారంటీ నో గ్యారంటీ అంటున్నారు. దానికి ఒక బిల్లు ఉండదు, దానికి ఒక రిసిప్ట్ ఉండదు, ఒక జీఎస్టీ ఉండదు, ఏముండదు. మళ్ళీ మమ్మల్ని క్యాష్ అండ్ క్యారీ అంటుండు. ఇది చాలా తప్పన్న. ఇంకొకటి ఈ మారడోళ్ళు అంతా కలిసి ఇప్పుడు మన ఇక్కడ కాలనీలా కిరాణా షాపులు ఎవరి ఉండే అన్న, చిన్న చిన్న వ్యాపారాలు ఎవరి ఉండే అన్న. ఇప్పుడు ఏ గల్లీ కన్నా వెళ్ళండి, ఏ ఏరియా కన్నా వెళ్ళండి, అంతా మారడోళ్ళే. అంతా కల్తీ అన్న. అంతా కల్తీ వస్తువులతోని మొత్తం టోటల్ మొత్తం మార్కెట్ ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. ఇంకొకటి ఉద్యోగాలు. ఇప్పుడు ఒక మారడో షాప్ తీసుకుందాం. మన తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది? ఆ మారడోన్ షాప్ లో పోతే అంతా మారడోళ్ళే ఉంటారు. మన తెలంగాణలో ఏడున్నారు, వారి వల్ల ఏం బాగుపడుతుంది మన తెలంగాణ?
చెప్పండి, ఇది కరెక్ట్ కాదన్నా. మారడు అనే చీప్ బస్సులు తయారు కాకుండా ప్రభుత్వం కూడా కేర్ తీసుకోవాలి. ఇది కరెక్ట్ గానే కాదు. ఈరోజు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు బోడుపల్ ఉప్పల్ ఆధ్వర్యంలో మేము మార్వాడికి వ్యతిరేకంగా మేము ర్యాలీ తీయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో మార్వాడి వాళ్ళ బిజినెస్ ఎక్కువైపోయి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఒక తెలుగు బిడ్డ ఒక బిజినెస్లో రాణించాలంటే ఒక 1 year 2 years నుంచి కష్టపడతాడు. వాడిని గోల్ మొత్తం బిజినెస్లో పెడితేనే రాణించగలుగుతాడు. ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము బిజినెస్ ఫీల్డ్లో ఉంటుకుంటూ మా తెలంగాణ బిడ్డలకు మేము నలుగురికి ఉపాధి కల్పించుకుంటూ ముందుకు వస్తున్నాము. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి వాళ్ళు ఏ విధంగా మాకు లోకల్లో కూడా ఎంటర్ అవుతారు అంటే, సార్ మాది గుజరాత్ జగదీష్ మార్కెట్ ఉంది కదా సార్, మీకు అలా కాకుండా మీకు అక్కడ పోతే బిజినెస్ అనేది చాలా లాంగ్ అవుతుంది కదా, మీ దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ చేయడానికి మేము వస్తున్నాం సార్, మిమ్మల్ని దోపీ చేయడము అలాంటివి చేయడానికి రావట్లేదు అని చెప్పేసి మెల్లగా వాళ్ళు హోల్సేల్ రంగంలోకి ఎంట్రీ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోల్సేల్ రంగంలో ఉండే అది ఉద్యోగులు ఎవరంటే వాళ్ళే ఉంటారు. ఏ తెలుగు బిడ్డ కూడా ఎక్కడ కూడా ఉండడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 4-5 బ్యాచ్ని దింపుతారు. ఆ బ్యాచ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు బేసిక్ ఓనమాలు చెప్తారు. ఏంటంటే ఇంగ్లీష్లో రాయడము, కూడికలు రావడం అలాంటివి వస్తే సరిపోతుంది. వాళ్ళ పెద్ద పెద్ద చదువులు అలాంటి అవసరం కూడా లేదు. వాళ్ళ పిల్లలకి అలాంటి వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి ఆ నలుగురిని ఇంకో బ్యాచ్కి దింపి వాళ్ళకు ఒక 1-2 yearsలో వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి బిజినెస్ ఓలమాలు ఇచ్చేసి వీళ్ళే బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు అమౌంట్ వీళ్ళే అడ్జస్ట్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళ దగ్గర మన వడ్డీ కలెక్ట్ చేస్తారా, ఏ రకంగా చేస్తారు కదా, ఎందుకంటే పైనుంచి కింది దాకా వీళ్ళే హోల్సేల్లో ఉంటారు కదా, వీళ్ళే వస్తువు తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ ఎలా అది మంచిదన్నా కానీ చెడదన్నా కానీ ఏ రకమైన ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, కానీ వాడు ఏం చెప్తాడంటే పైన ఉన్న మార్వాడు ఏం చెప్తాడు, నేను సంస్థను ఉత్పత్తి చేస్తున్నాను, ఈ వస్తువును మీరు సేల్ చేసే బాధ్యత మీదే అని వాళ్ళకి అంటగట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గరికి వస్తే మా దగ్గరికి అంటగట్టి ఆ నాసిరకమైన వస్తువులు ఒక 1 year 6 months 1 year మేము ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాది మొబైల్ షాప్ బిజినెస్ మాది, ఒకసారి క్వాలిటీ వేస్తే మనం బ్రాండెడ్ కంపెనీలు వేస్తే మినిమం 4 years 5 years 6 years దాకా కూడా ఉంటుంది. వీళ్ళు ఇచ్చేది ఒకసారి మేము కస్టమర్కి ఫిట్టింగ్ చేస్తే మినిమం ½ an hour 1 hourలో పోయే సందర్భంలో ఉంటాయి. వాడిని అడిగితే ఇలాంటి నాసిరకమైన వస్తువులు ఇస్తే మేము పీపుల్స్కి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు మా మీద ఎలాంటి అయినా గలీజ్ మాటలు మాట్లాడుతారు, తిరుగుబడుతారు. మీరు నాణ్యత ఇవ్వండి, మీ నాణ్యతని తీసుకొని మేము ప్రజలకు చేరవేస్తామని చెప్పాము. అయినా కానీ వాళ్ళ దందా అంటే ఎలా అంటే గలీజ్ దందనే కాదు, 100% గలీజ్దనే. నాకు తెలిసి మార్వాడే చైనా. మన బీజేపీ వాళ్ళు సంఖ్యలు కొట్టుకుంటారు కదా, జై ఏది మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని అంటారు కదా. మేక్ ఇన్ ఇండియా వచ్చి 10-11 సంవత్సరాలు అవుతుంది. మరి ఏది మేక్ ఇన్ ఇండియా? మన ఇండియా వస్తువులు మనం ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం? మన మార్కెట్లోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏమనంటే కులాలకు మాకు అంటే కడతారు. ఏ కులం? ప్రతి కులం ఉంది ఇందులో. మాకు కులాలతో పని లేదు, మాకు కులంతో అవసరం కూడా లేదు. ఇప్పుడు మొన్న ఎస్సీ బిడ్డ మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన సంఘటన ఒక్కటే వీళ్ళ మైండ్లో తిరుగుతుంది. మమ్మల్ని వ్యతిరేకించే మా వ్యాపారస్తులను వ్యతిరేకించే రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నా, మేము అన్ని రాజకీయ పార్టీలో నుంచి కార్యకర్తలు ఉన్నాము, లీడర్లు ఉన్నాము, అందరూ ఉన్నాము. చేస్తే మాకు సపోర్ట్ చేయండి, కానీ మా తెలంగాణ బిడ్డలని ఆత్మాభిమానాన్ని చంపకండి. అన్ని కులవృత్తులు ఉన్నాయి. బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతారు, కులవృత్తుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఫీల్డ్లోకి రాండి సార్. మీరు తెలంగాణ బిడ్డల గురించి ఆలోచించే ఫీల్డ్లోకి వచ్చి ప్రతి షాప్ తిరగండి. మార్వాడి వల్ల మీ జీవితం ఏదో దగ పడుతుంది, మీ స్థితిగతులు ఏంది, మీ ఆర్థిక స్థితిగతులు ఏంది చేయకుండా ఆ వర్గాన్ని మీరు ఎందుకు వేసుకొస్తారు? చెప్పండి, మీ స్టాండ్ బై ఇదే చెప్పండి. నేను మా మార్వాడి వ్యవస్థకు అనుకూలంగా సపోర్ట్ చేసే అన్ని పార్టీలకు మేము మా యూనియన్ నుంచి హెచ్చరిస్తున్నాం. మా స్టాండ్ బై ఇదని చెప్పండి. మీరు ఏమని మేము మార్వాడులకే మద్దతు ఇస్తాము, మార్వాడి ఓట్లతోనే మేము గెలుస్తాము. మీరు అవసరం లేదు, ఒక విధానం ఇవ్వండి. మీకు యూనియన్ ఉంది కదా, మీ సభ్యత్వం మీకు యూనియన్ ఉంటుంది కదా? అవునండి. సభ్యత్వం వాళ్ళకు ఓరిస్తారు. సభ్యత్వం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోపల నుంచి ఎప్పటి నుంచో జరిగే వ్యాపారం. ఓకే, యూనియన్ లో సభ్యత్వం కొత్త వాళ్ళని రానియకుండా అన్న ప్రతి రంగంలో కూడా ఇప్పుడు ఎక్కడ ఒక కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఫస్ట్ టీ పాయింట్, కిరాణా షాపు, హార్డ్వేర్ షాప్ వరకు అన్ని రంగాల్లో మార్వాడీస్ స్వీట్ షాపు ప్రతి ఒక్కటి ఆక్రమించేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి ప్రైస్ చాలా వేరియేషన్ వస్తుంది. వాళ్ళకి ఉన్న యూనిటీ వల్ల కొంచెం తడబడుతుంది.
కొలనుపాకలోని శ్రీ శంకర దాసమయ్య మేరు మట్టంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాడిశెట్టి శేఖర్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో మేరు మఠంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ శంకర దాసమయ్య స్వామికి గణపతి పూజ, అభిషేకం, అలంకరణ, తీర్థ ప్రసాదాల స్వీకరణ కార్యక్రమాలు ప్రధాన అర్చకులు నాగేష్ పర్యవేక్షణలో ఘనంగా మేరు బంధువులు నిర్వహించారు. ఈ సందర్భంగా మేరు మఠం ఆలయం పునర్నిర్మాణం ప్రారంభకులు మణిశెట్టి శేఖర్, జిల్లా కోశాధికారి కొత్త భాస్కర్లు మాట్లాడుతూ శ్రావణ మాసం పొలాల అమావాస్య సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మేరు మఠం నిర్మాణంలో ఉంది. నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఆలయానికి సంబంధించిన కమిటీలు ఏవీ లేవని ఆయన మీడియాకు తెలిపారు. కుల బంధువులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోలుగు రాజు, కొత్త బాలకృష్ణ, లత, మాల, కవిత తదితరులు పాల్గొన్నారు. గోత్రోద్వశ గోత్రోద్భవాయాం భరద్వయ గోత్రశ ఎనకుల గోత్రదవశ శేఖర నామదేశ ధనుపత్ని నామదేశ లతా నామదేశ ఈశ్వర నామదేశ పూజిత నామదేశ ఔశిల గోత్రదవశ త్రియంబకాగ్ని కాలాయ కాల రుద్రానిలకంఠ మృత్యుంజయ సర్వేశ్వర సదాశివ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం నమః శివాయ అనుకుంటూ శివ మనసు చెప్పి పోషకాలు ఫస్ట్ మేరుకుల బంధువులందరికీ, అలాగే యాదాద్రి జిల్లా తెలంగాణ కుల బంధువులందరికీ నమస్కారములు. ఈ శ్రావణ మాసం చివరి రోజు సందర్భంగా మేము ఈరోజు పోలార అమావాస్య సందర్భంగా మేము ఈరోజు మన మేరు మఠంలో శంకరదాస శివ పూజ, అభిషేకము, అర్చనలు చేపించడం జరిగినది చివరి రోజు సందర్భంగా. ఓం నమః శివాయ. ఇక్కడ చాలామంది తెలంగాణ రాష్ట్రం మొత్తం మన మేరు కులస్తులందరూ కూడా, నేను 2017 నుంచి ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరిగింది. 2017 నుంచి వచ్చి పూజలు చేయడం జరుగుతుంది. చాలామంది నేను బాధ్యుడు అనుకొని చాలామంది ఏమవుతుంది శేఖర్, అక్కడ ఏమవుతుంది, చైర్మన్ ఎవరు ఉంటారు, ఏం కథ అని చెప్పేసి ఏదో పేపర్ ఏదో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఎవరికి వాళ్ళే దండలు వేసుకొని ఎవరు వాళ్ళకి చేసుకొని చేస్తున్నారు. అయితే ఎలాంటి చైర్మన్ ఎన్నుకోవడం జరగలేదు. ఒకవేళ ఎన్నుకుంటే, చైర్మన్ కనుక ఎన్నుకుంటే, మేము జిల్లా అధ్యక్షుడు ఏమని చెప్పాడంటే శివరాత్రి తర్వాత మొత్తం మఠం నిర్మాణం మొత్తం అయిపోయిన తర్వాత శివరాత్రి తర్వాత చేద్దామని చెప్పేసి అన్నారు. అలా ఆ విధంగానే చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది, కానీ వేరే విధంగా జరగదు. ఇప్పుడు చైర్మన్ మాత్రం ఎన్నుకోలేదు. కావున మేరు కులస్తులందరికీ తెలియజేయడం కనుక ఇది గమనించగలరు. సరే, అలాగే ఈ కరుణాకర్ సారికి ఖచ్చితంగా అభివృద్ధికి సహకరించగలరని కులస్తులందరినీ మరీ కోరుతున్నారు. యూరియా కొరత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ సంజీవరెడ్డి. యూరియా కొరత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ చందారి సంజీవరెడ్డి పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత ఏర్పడింది అనేది అవాస్తవం. రాజకీయ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కద్దరు బట్టలు వేసుకున్న లీడర్లు క్యూ లైన్లో నిల్చోలేదని పేర్కొన్నారు. అసలు యూరియా కొరతకు కారకులు ఎవరు? వ్యవసాయ అధికారులా లేదా ఇతర పార్టీ నాయకులా అనేది సామాన్య రైతులు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్లు గత తెలంగాణ ప్రభుత్వంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నా ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా మీరు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నా చేయడం సిగ్గుచేటు. యూరియా అనేది కేంద్రం నుండి వస్తుందని మీకు తెలిసినా రైతులతో ధర్నాలో పాల్గొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులను తప్పుదోవ పట్టించేది మీరే అన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ లో యూరియా కేంద్రం నుండి సరిపడా పంపించామని తెలిపారు. మరి యూరియా కొరతకు కారకులు ఎవరు అని రైతులు, ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తారికల్ల మల్లేశం, కోండ్ర యాదగిరి, బిజ్జా గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక మండలంలో నిన్న యూరియా కొరత ఉన్నదని మన స్థానిక మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు కూడా కొరత లేదని చెప్తున్నాడు.
మరి కొరత లేనప్పుడు మరి ఎక్కడ వచ్చింది? అధికారుల నిర్లక్ష్యమా? ఏ నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యము ఇది బట్టబయలు చేయాలి, బయట పెట్టాలి. మరి గవర్నమెంట్ మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలదాల్సి ఇంకా ఎందుకు? ఈ కారణం ఏంది? మొన్న యూరియా గురించి కూడా ఢిల్లీలో మా యొక్క ఎంపీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా ధర్నా చేయడం జరిగింది, తక్కువ వస్తుందని. నిన్న పార్లమెంటు సభ్యుడు కూడా ఇక్కడ కొరత లేదు, మరి కొరత లేనప్పుడు ఈ దుబ్బాక మండలంలో కొరత ఎందుకు వస్తుంది? అధికారుల నిర్లక్ష్యమా? 850 మెట్రిక్ టన్నులు వచ్చినాయి అంటుండ్రు, ఇంకా 750 టన్నులు రావాలి అంటుండ్రు. మరి ఎవరో చెప్పారు ఇది? మరి అధికారులు ఏం చేస్తుండ్రు? మరి అన్ని పార్టీల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 ఏళ్ళు ఎంపీ చేసిండ్రు, మీకు ఏం చేస్తుండ్రు? ఇలా గవర్నమెంట్ మీద బురదలేనందుకు నువ్వు పార్లమెంటు సభ్యుడి ఉండి కూడా నువ్వు ధర్నా చేయమంటే ఇది సిగ్గుచేటు. స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయని నువ్వు ధర్నా చేసుడు ఎందుకు చేస్తున్నావు? ఎంపీ గారు అట్లా చెప్తాడు, నువ్వు ఇట్లా చేస్తారు. మరి అది నాయకులు కూడా ఇలా రైతులు, సామాన్య రైతులు, నల్లబట్టల వాళ్ళు లైన్లు ఉంటారు. కానీ మరి 3 పార్టీల వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎవరికన్నా కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ మీరు లీడర్షిప్ చేసిన వాళ్ళు ఉంటుర్రా, లైన్లు ఉంటుర్రా. మరి మీకు వ్యవసాయం లేదా? మీకు ఎక్కడి నుంచి వస్తుంది? యూరియా ఎక్కడి నుంచి వస్తుంది? మరి సామాన్య రైతులేనా? ఇలా టీఆర్ఎస్ వాళ్ళు బురద తలుతుండ్రు, బీజేపీ వాళ్ళు బురద తలుతుండ్రు. ఏం చేస్తుండ్రు మీరు? మీకు తెల్ల బట్టలు వేసుకొని రోడ్ల మీద మళ్ళీ రైతులతో ధర్నా చేస్తారు. మీరు లైన్లో నిలబడక ముందే మీకు యూరియా బస్తాలు వస్తున్నాయి. కారణం ఏంది? అధికారుల నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యము? దుబ్బాక నియోజకవర్గానికి నేనే రోడ్డెక్కుతా, రైతుల గురించి ధర్నా చేస్తా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఊకోదు. ముఖ్యమంత్రి గారు కూడా కొట్లాడుతూ. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కొత్తపేట అభివృద్ధి కొరకు అభ్యంతరం లేదని స్పష్టం చేసిన దుకాణదారులు. కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు. కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 40 అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమలకల్, అమర్, టీఎన్ఎస్ఎఫ్ మునియప్ప, కృష్ణ, హరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలు మరియు విద్యుత్ లైన్లు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు. స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో గోతులు తీస్తున్న కార్మికులు, గోతులు తీస్తున్న క్రమంలో పగిలిపోతున్న వాటర్ పైపు లైన్లు, పంచాయతీ కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. పగిలిపోతున్న పైపు లైన్లను మరమ్మతులు మీరే చేయించుకోవాలని కాంట్రాక్టర్లు సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 1000 రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు ప్రజలు. కేసరపల్లి గ్రామంలో అమావాస్య సందర్భంగా గురు దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.
గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ పంచతత్వ గురు పాదుకా మందిరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో అమావాస్య సందర్భంగా ముందుగా గురు దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం, నల్ల నువ్వులతో అభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీ మహాచండీ హోమం చంద్రశేఖర్ సరిత దంపతులచే నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం తదుపరి లలితా సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ అందజేశారు. రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస యూరియా సరఫరా చేయడంలో లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. యూరియా కోసం పాస్ బుక్లతో రైతులు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి యూరియా దొరకని పరిస్థితి ఉందన్నారు. రైతులు ఖాళీ మద్యం సీసా పాస్ బుక్లపై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. యూరియా దొరకని రైతులు అధికారులను రైతు వేదికలో నిందించారు. దీంతో రైతు వేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా మిరుతొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా వచ్చిందని తెలపడంతో ఉదయం 4 గంటల నుండి రైతులు పాస్ బుక్లు లైన్లో పెట్టి క్యూ కట్టారు. కొంతమంది రైతులు ఖాళీ మద్యం సీసాలు పాస్బుక్లపై పెట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని, రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకడం లేదన్నారు. యూరియా దొరకని రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేశారు. రైతు వేదిక వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు యూరియా కొరత లేదని, కళ్ళబొల్లి కథలు చెప్పి రైతులను మోసం చేయడం సరైనది కాదని విమర్శించారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి యూరియా దొరకక వెనుతిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్ఐ సమత ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రైతులు యూరియా కోసం తోసుకురావడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓల్డ్ బోయినపల్లిలో ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో శ్రావణ మాసం అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని గత కొన్ని సంవత్సరాల నుండి ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంత ప్రజలకు అన్నదాన సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం ఓల్డ్ బోయిన్పల్లి సభ్యుల ఆధ్వర్యంలో ఆగస్టు నెల శ్రావణ మాసం అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమం హస్మత్పేట్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రసాద కార్యక్రమానికి దాతలు ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓజల ప్రకాష్ నిధులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ప్రాజెక్టు చైర్మన్ సకిల బాలేశం మరియు ఆర్యవైశ్య సభ్యులు ప్రారంభం చేసి ఈ కార్యక్రమాన్ని గాంధీ వెంకటరమణ, గంగిశెట్టి వెంకటేశం, కందూరి నాగిశెట్టి, కోటేశ్వరరావు, నిజాంపురం రాము, మహంకాళి వీరేశం, కైలాష్, రామచంద్రం తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రజలు, కార్మికులు, వాహనదారులు విచ్చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TNN టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.